అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. అయితే మిత్రులారా, జస్టిస్ చంద్రకుమార్ సార్ అన్నటువంటి మాట నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అంటే ప్రొఫెసర్ జయశంకర్ రావు సార్ తోటి 5 రోజులు మేము కొట్లాడినాము ఒకటే పదం మీద. అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదటగా ప్రారంభమవుతున్నటువంటి దశలోనే మేము ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలిస్తే దేవుళ్ళలాగానే అనుకునేవాళ్ళం. అయినా మంచిదే, ఆ పదాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి రాజారాం యాదవ్ ఇట్లాంటి కొంతమంది ఒక 5-6 కలిసి ఆ సార్ దగ్గరికి పోయి మనం మాట్లాడదాం, ఈ పదం పెడితే మనకు అర్థం కాదు, సారు మహారాష్ట్ర నుంచి వెళ్ళి వచ్చింది కనుక ఉర్దూ పదాలు వాడుతున్నాడు అనేటువంటి దాని మీద మేము సార్ తోటి చాలా కొట్లాడినాం. కానీ ఆ పదం అనేటువంటి మాట, ఆ పదము సూర్యాపేటలో జరిగినటువంటి మొట్టమొదటి తెలంగాణ సభలో అది మారోజు వీరన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సభ. అదే ఆగస్టు 17వ తారీఖు 1997లో జరిగినటువంటి ఆ సభ పేరు శాశ్వతంగా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉంటది. దాని పేరు దోకాదిన్నటువంటి తెలంగాణ అనేటువంటి పేరు. ఆ పేరునే ఇలా దోకాదిన్న సమాలోచన సమావేశం అనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దోకా తిన్నటువంటి ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా నాటు నుంచి నేటి దాకా రేపు ఈ ఉద్యమకారుల సమస్యలు అయితాయో కావో అవి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఈ తెలంగాణ ఇంకా 100 సంవత్సరాలు కూడా ఈ దోకాదిన్న పదం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండో, ఏదైతే మనం సమాలోచన అనేటువంటిది ఈ సమావేశం జరుగుతూ ఉన్నదో దానికంటే ముందు మనం అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకుంటున్నటువంటి మీటింగ్లలో ఒక దశకు వస్తూనే ఉన్నాం, ఇంకొక దశలో పడ్డ మళ్ళీ వైఫల్యం జరుగుతూనే ఉన్నది. కారణం ఏంటి అంటే మనందరికీ ఒకే లక్ష్యం లేకపోవడం వల్లనే జరుగుతున్నది. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే మనందరం ఎవరైతే దగాపడ్డామో, ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినామో, ఎవరైతే తెలంగాణ వస్తేనే పెళ్లిళ్ళు చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనేటువంటి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, భవిష్యత్తులో ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు అందరి లక్ష్యం కూడా మాకు ఒక గౌరవంగా జీవించేది, గౌరవంగా ఒక పెన్షన్ కావాలనేటువంటి లక్ష్యం మాత్రం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది ఒక లక్ష్యంతో కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళతోటి మాత్రమే సమన్వయకం చేస్తేనే సాధ్యమవుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైతే ఉంటుందో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉంటాయో, ఒకరికి పదవులు కావాలని, ఒకరికి ఎమ్మెల్యే కావాలని, ఒకరికి కార్పొరేషన్ చైర్మన్ కావాలని, ఒకరికి ఎంపీ కావాలని, ఒకరు ఏదైతే లక్ష్యాలు ఉంటాయో అప్పటిదాకా కూడా మన సమాలోచన సమావేశాలు ఇంకా 100 జరిగినా మనం ఇంకా ఏమీ సాధించలేం. ఒకే లక్ష్యం కోసం అందరం కనుక పోరాటం చేస్తే విజయం సాధిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాలోచన సమావేశం నుంచి భవిష్యత్తులో జరిగేటువంటి సమావేశంలో నేను కూడా పాల్గొంటా. తప్పకుండా నాకంటూ ఒక సంఘం అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘానికి కూడా గౌరవులు చర్చల ప్రతినిధి చంద్రన్న అప్పుడు సభ్యుడు ఉండే, సలహాదారుడు ఉండే, అన్న కూడా మాకు సలహాదారుడే. మాకు ఇప్పుడున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ సార్ను కూడా మేము సలహాదారులు పెట్టుకోవడం జరిగింది. మేము మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ యునైటెడ్ ఫోరానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఉద్యమకారులు చనిపోతే కేసీఆర్ అనే దుర్మార్గుని పాలన లోపట ఉద్యోగులు చనిపోయారు, సర్పంచులు చనిపోయారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ఆ అన్యాయానికి వ్యతిరేకంగానే 12 సంవత్సరాల తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి అనంటే ఇది తెలంగాణ ప్రజల పరిస్థితి. తెలంగాణను వంచకులుగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ద్రోహానికి గురైనటువంటి వాళ్ళమని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. ఒకే ఎజెండా, ఒకే లక్ష్యం, ఒకే బ్యానర్ అనేటువంటి దాని మీద మనం అందరం కూడా కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి త్యాగాలు చేయాల్సినటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడో, పోరాటమే మీ ధ్యేయం, పోరాటమే మన లక్ష్యం, పోరాటమే మన గమ్యం, పోరాటమే ఈ ఉద్యమకారులకు విముక్తి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.